ముందుగా భరణి టీవీ ప్రేక్షకులకి అందరికీ కూడా శుభాశిస్సులు నమస్కారం చేసుకుంటూ ఈ యొక్క విశ్వావసు నామ సంవత్సరంలో మనం డివోషనల్ పరంగా అంటే దైవానికి సంబంధించినటువంటి కొన్ని అంశాలు చాలామందికి తెలిసినవి, కొంతమంది తెలియనివి, ఇంకొంతమంది తెలుసుకోవాలనుకుంటున్నవి వాళ్ళకి చేరవేసే ప్రయత్నంగా ఒక చిన్న కార్యక్రమానికి, ఒక యజ్ఞానికి శ్రీకారం చుట్టామని చెప్పవచ్చు. ఆ యజ్ఞంలో ఈ భరణి టీవీ ప్రేక్షకులందరూ కూడా మమ్మల్ని సపోర్ట్ చేస్తున్నందుకు చాలా కృతజ్ఞతలు తెలియజేస్తూ, విష్ణుమూర్తి స్వయంగా గరుత్మంతుడికి చెప్పినటువంటిది గరుడ పురాణం, అందుకే దాని పేరే గరుడ పురాణం. ఈ గరుడ పురాణంలోనే విష్ణుమూర్తి అసలు ఒక జీవి అంటే ఒక జీవి ఏదైనా సరే జీవి మరణించిన తర్వాత ఏ విధంగా అంటే మన భాషలో మాట్లాడుకోవాలంటే దాని ట్రావెలింగ్ ఎలా ఉంటుంది త్రూఅవుట్ ఆఫ్టర్ ద బాడీ, అంటే బాడీని లీవ్ అయిపోయిన తర్వాత ఆ ఆత్మ ఎక్కడికి వెళుతుంది, ఏం చేస్తుంది, దానికి కలిగే అవస్థలు, దానికి కలిగే సత్కారాలు, దానికి కలిగే విరత్కారాలు, అంటే ప్రతిదీ కూడా వివరంగా వివరించినటువంటి పురాణమే గరుడ పురాణం. ఆ గరుడ పురాణంలో మొత్తం అంతా గరుత్మంతుడు అంతా తెలుసుకున్న తర్వాత ఈ యొక్క మనిషి కాలం చేసిన తర్వాత నుంచి 11 రోజులు సపిండీకరణ అయ్యేంత వరకు కూడా అతని యొక్క అవస్థలు, అతని అంటే అంగుష్ట మాత్ర ప్రమాణేనా అని చెప్పి అంగుష్ట మాత్రంలోనే మూలల్లో దాక్కుని ఉంటాడట మొదటి 3 రోజులు. ఆ తర్వాత అతని ఆత్మ అంటే ఆ ముల్లోకాల్లోనూ కలవాల్సి వస్తే అంటే అతను చేసుకున్న పాపపుణ్యాలను బట్టి అతను పొందే స్వర్గం కావచ్చు, నరకం కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, అంటే ఇది ఏదైనా సరే అతను ఏ విధమైనటువంటి దుస్థితి పొందుతాడు. ఆ తర్వాత అతనికి గనక అతని యొక్క కుటుంబ సభ్యులు ఈ దిన కార్యక్రమాలు చేయకపోతే అతని పరిస్థితి ఎలా ఉంటుంది, అతన్ని యమభటులు ఏ విధంగా ఇబ్బందులు పెడతారు, అలాగే ఆ జీవి గనక అక్కడ అనుభవించాల్సినటువంటి ఆ అవస్థ అనుభవించేసిన తరువాత జన్మ ఏ విధంగా తీసుకుంటాడు, ఒకవేళ జన్మ తీసుకున్న తర్వాత అంటే మొదటి 11 రోజులు ఒక శిశువుకి ప్రతి మనిషి కూడా ఒక అంటే అద్దంలో చూసినట్టుగా ఉంటుందట, అంటే రివర్స్లో కనబడతారట శాస్త్ర ప్రకారం. అలాగే 21 రోజుల వరకు కూడా మీరు అబ్జర్వ్ చేస్తే ప్రతి పిల్లలు కూడా ఏ రీజన్ లేకుండా ఉత్తినే నవ్వుతారు, ఆనందంగా నవ్వుతారు. అలాగే ఏమి అంటే ఉత్తినే ఏడుస్తారు, వెక్కి ఏడుస్తారు. అంటే అప్పుడు తల్లి పాపం చెక్ చేస్తుంది బిడ్డని, ఏవైనా కుడుతోందేమో, ఏంటి ఎందుకు ఏడుస్తుంది పాపని, కానీ ఏ రీజన్ లేకుండానే వెక్కి ఏడుస్తూ ఉంటారు. దానికి కారణం కూడా ఇదే, పూర్వజన్మ స్మృతులు గుర్తుకు వచ్చి ఫలానా వాళ్ళకి నేను అన్యాయం చేశాను, వాళ్ళకి న్యాయం చేయలేకపోయినా అన్న బాధతోటో, వాళ్ళు నాకు అన్యాయం చేశారు వాళ్ళు నేనేం చేయలేకపోయినా అన్న బాధతోటో, లేదంటే ఫలానా చోట నా వస్తువు ఉందనో, డబ్బు ఉందనో, లేదంటే బంధం ఉందనో, ఏదో ఒక బాధతోటో ఆనందంతోటో ఆ జీవికి అవి గత స్మృతులు గుర్తొస్తాయట. ఈ విధంగా గరుడ పురాణంలో ఒక జీవి పైకి వెళ్ళిపోయిన దగ్గర నుంచి వచ్చేంత వరకు కూడా వివరించి చెప్పారు. కాబట్టి విష్ణుమూర్తికి ఆ గరుడ పురాణం గరుత్మంతుడికి విష్ణుమూర్తి ఉపదేశం చేశారట. దీనికి మూలంగా చెప్తూ ఉంటారు, శివపురాణంలో కూడా ఒక చోట ఈ ప్రస్తావన వచ్చింది. దానికి చాలామంది ఒక చిన్న పిట్ట కథ లాంటిది వెళ్ళారు. ఎలా అంటే ఒకసారి ఇంద్రుడు సభ చేశారట. ఆ సభలో మొత్తం దేవతలందరికీ రాజు ఇంద్రుడు కాబట్టి ఇంద్రుడు తూర్పు సింహాసనంలో అధిష్ఠించి ఉన్నారు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, బృహస్పతి, శుక్రాచార్యులు మొత్తం అందరూ కూడా ఆసీనులై ఉన్నారు. ఆ సభకి మొత్తం అందరు దేవతలు వస్తున్నారట. దేవతలు వస్తే ఇప్పుడు మన భాషలో మాట్లాడుకున్నట్టుగా వాళ్ళ పార్కింగ్ బయట పెట్టారంట. అంటే ఏంటి, వాళ్ళ వాహనాలను బయట ఉంచి వారు మాత్రమే దేవతల రూపంలో లోపలికి వచ్చారట. అప్పుడు ఎవరెవరి వాహనాలు ఏంటి అన్నది అందరికీ తెలుసు కదా. శివుడు నందీశ్వరుని పెట్టేయడం, అమ్మవారు వ్యాఘ్రము అంటే అమ్మవారి యొక్క ఆ పులిని బయట పెట్టేసేయడం, ఇంకా వినాయకుడు ఎలకను పెట్టడం, ఇంకా ప్రతి వాళ్ళు సుబ్రహ్మణ్య స్వామి, ఇంకా నెమలి, ఇంకా అందరూ కూడా ఎవరి వాహనాన్ని వాళ్ళు బయట పెట్టారట. ఏమిడేమో దున్నపోతుని. అలాగే శనీశ్వరుడు వస్తారు కదా, మరి శనీశ్వరుడు కాకిని బయట పెట్టారట, లోపలికి వెళ్ళారు. శనీశ్వరుడు వాహనం కాకి అనమాట. అలాగే ఈ యొక్క కాకి మొత్తం ఈ వాహనాలన్నీ ఉన్న చోటే ఉందట. అక్కడే గరుత్మంతుడు వచ్చారు. విష్ణుమూర్తి సతీ సమేతంగా లక్ష్మీదేవితో లోపలికి వెళ్ళారట. గరుత్మంతుడు అక్కడ ఆగిన వెంటనే యముడు దున్నపోతుని దిగుతూ కాకిని ఇలా చూసి అని నవ్వి లోపలికి వెళ్ళిపోయారట. వెళ్ళిపోయేసరికి ఈ ఈ సంభాషణ ఇదంతా గరుత్మంతుడు చూస్తున్నాడు పక్క నుంచి. గరుత్మంతుడు ఏమిటి యముడు దీన్ని చూసి నవ్వాడంటే పాపం దీనికి ఏదో అవుతుందేమో
దీనికి కాలం చేస్తుందేమో, ఏదైనా అవుతుందేమో, కాలస్వరూపుడు కదా మరి యముడంటే, కాలం అని చెప్పి ఆలోచించి, పక్షిరాజు కదా మరి గరుత్మంతుడు, అందుకని ఏం చేశాడంటే ఆ కాకిని తీసుకువెళ్ళి యముడికి దొరకకూడదు ఇదని చెప్పి దాన్ని పట్టి సప్త సముద్రాల అవతల ఉన్నటువంటి ఒక మారేడు చెట్టు త్వరలో దాన్ని దాచి ఎవరికీ కనపడకుండా, వాయువేగం కదా మరి గరుత్మంతుడు, మనస్సు కంటే వేగంగా వెళ్ళేది లోకంలో ముగ్గురే. ఎవరు? ఆంజనేయ స్వామి, గరుత్మంతుడు, నారద మహాముని. వీళ్ళ ముగ్గురు మనస్సు అంటే మనసోత్తిష్ట అంటే మనసులో సంకల్పించుకున్న తరుణంలోనే ఆ ప్రదేశంలో ఉన్నంత వేగంగా వెళ్ళగలరంట, వాయువుతో సమానంగా. అంటే వాయువే అన్నిటికంటే వేగం, వాయువుతో సమానమైన వేగం అనమాట. గరుత్మంతుడు వచ్చేసాడు, వచ్చేసి కూర్చున్నారు. కూర్చున్న తర్వాత మళ్ళీ బయటకు వచ్చి ఇలా చూసి యముడు నవ్వేసి దునపోతురు ఎక్కి వాళ్ళ సభకు వెళ్ళిపోయారట. గరుత్మంతుడు వచ్చిన తర్వాత విష్ణుమూర్తిని అడిగారంట, నేను లోపలికి వెళ్తున్నప్పుడు చూశాను స్వామి, యముడు శనీశ్వరుడు వాహనాన్ని చూసి నవ్వారు, మళ్ళీ బయటకు వచ్చినప్పుడు కూడా నవ్వారు, ఎందుకు నవ్వారు నాకు తెలుసుకోవాలని ఉందంటే, గరుత్మంత అని చెప్పి కొన్ని తెలుసుకోకూడదు నాయన అని విష్ణుమూర్తి చెప్తాడు. ఎందుకంటే ఆయన సర్వాంతర్యామి కదా, ఆయనకి అన్నీ తెలుసు కాబట్టి. లేదు నాకు ఖచ్చితంగా తెలిసి తీరాల్సిందే అంటే, సరే నువ్వు తెలుసుకోవాలనుకుంటున్నావు కాబట్టి నీకు చెప్తాను అని ఆ సందర్భంలో చెప్పినటువంటి పురాణమే గరుడ పురాణం అట. కానీ ఆ సందర్భంలో ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, ఈయన సప్త సముద్రాల అవతల దాచి వచ్చారు కదా, ఆ సప్త సముద్రాల అవతల మారేడు తెచ్చు త్వరలో ఒక త్రాచుపాము కూర్చుని ఉందట ఎప్పటి నుంచో. ఈ కాకి దానికి ఆహారంగా అయింది. అంటే గరుత్మంతుడు తీసుకెళ్ళి తన చేతులతో తనే ఆ కాకిని ఆహారంగా ఇచ్చొచ్చాడు. నిజంగా అది అక్కడ ఉంటే పాపం బతికేది. అంటే మన కర్మలు కూడా ఇలాగే ఉంటాయి. ప్రతి మనిషి కూడా ఏదో చేద్దాం అనుకుంటాడు, ఏదో అవుతుంది దాని ఫలితం. అంటే విష్ణుమూర్తి చెప్పింది ఇదే, బుద్ధి కర్మానుసారేణ. అంటే మన బుద్ధి ఎప్పుడు కూడా చంచలంగా ఉంటుందట, మనసు ఎప్పుడు చిత్త చాంచల్య దోషం, ఒక నిమిషం మామూలుగా ఒక నిమిషం ఇంకోలా ఇలా మారిపోతూ ఉంటుంది. అప్పుడు గరుత్మంతుడు నా చేతులతో నేనే ఒక జీవిని సంహరించానన్న బాధతోటి, కాపాడానన్న బాధ పోయి ఆనందం పోయి బాధ వెక్కి బాధపడుతున్నాడు. అప్పుడు గరుత్మంతుడికి విష్ణుమూర్తి ఈ పురాణం అంతా చెప్పాడని చెప్పి ఒక ఉద్బోధ, ఒక చిన్న కథ లాంటిది కూడా ఉంది. సభాయ నమః. అలాగే ప్రేక్షకులకి విజ్ఞప్తి, చాలామంది వీడియో చూసి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతున్నారు. దయచేసి వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేస్తే మా భరణి టీవీకి ఎంతో ఉపయోగంగా ఉండి, ఇంకా ఇటువంటి మంచి వీడియోస్, మంచి దేవతలకు సంబంధించినటువంటి కాన్సెప్ట్స్తో మీ ముందుకు రావడానికి, మేము తయారవడానికి మాకు కొంచెం ఉపయుక్తంగా ఉంటుంది. కాబట్టి అందరూ కూడా భరణి టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే షేర్ చేయండి, మా వీడియోని లైక్ చేయండి. ఇంకా నచ్చితే మంచి కమెంట్స్ కూడా ఇచ్చి మమ్మల్ని ఎప్పుడూ కూడా పెద్దవారైతే ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శుభం చేయం.